ఇక్కడ చూడండి, నో పిక్చర్, ఆడియో ఓకే. డిస్ప్లేని టచ్ చేస్తే వైట్ బ్లాంక్ వస్తుంది. దీనికి బహుశా సీకేవి ప్రాబ్లం అని అనుకోవచ్చు. చూడండి, దీని మోడల్ నెంబర్ వచ్చేసి 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. మోడల్ L32 D2900. ఇది 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అండి. చూడండి, ఈ టీవీలో ఈ టీకాన్ బోర్డులో సీకేవీని మనం ముందుగా చెక్ చేసుకుంటాం. సీకేవీ టెస్టింగ్ పాయింట్ ఉన్నది చూడండి అక్కడ. మరి సీకేవీ టెస్టింగ్ పాయింట్ ఉన్నప్పుడు సీకేవీ రిలీజ్ కావాలంటే ఎస్టీవీ వోల్టేజ్ కావాలి. ఎస్టీవీ వర్టికల్ పుషప్ ఇస్తేనే సీకేవీ వర్టికల్ పల్సెస్ అనేది రిలీజ్ అవుతాయి. మరి దానికి గాను ఎనబుల్ వోల్టేజ్ ఇక్కడ ప్రాసెసర్ ఐసీకి రైట్ సైడ్ 8 లెగ్స్ ఐసీ ఏదైతే ఉందో దాని నుంచి ఎనబుల్ వోల్టేజ్ 3.3 వోల్టేజ్ రిలీజ్ అయితేనే ప్రాసెసర్ ఐసీ నడుస్తుంది. ప్రాసెసర్ ఐసీ నుంచి ఎస్టీవీ అండ్ సీకేవీ క్రియేటివిటీ అయ్యి ఎస్టీవీ పుషింగ్ ద్వారా సీకేవీ అనేది రిలీజ్ అవుతుంది. సీకేవీ 1 పల్స్ తోటి 7 నుంచి 8 లైన్స్ వరకు అక్కడ సీకేవీ క్రియేట్ అవుతుంది. చూద్దామండి, ఇక్కడ అన్ని వోల్టేజెస్ ను ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ స్టాండ్ బైలో ఉన్నప్పుడు, అంటే స్టాండ్ బై రిలీజ్ చేయకముందు ఇక్కడ చెక్ చేస్తే 0 వోల్టేజ్ అండి. అంటే ఎనబుల్ వోల్టేజ్ అనేది అక్కడ లేదు. చూడండి, స్టాండ్ బైని రిలీజ్ చేసిన తర్వాత ఆ 8 లెగ్స్ ఐసీ దగ్గర ఎనబుల్ వోల్టేజ్ 3.3 ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, అది ఎనబుల్ వోల్టేజ్ అండి. ఏ టీవీ మదర్ బోర్డులోనైనా ఈ ఎనబుల్ వోల్టేజ్ లేకపోతే ప్రాసెసర్ ఐసీ వర్కింగ్ కాదు. ఈ ఎనబుల్ వోల్టేజ్ అనేది డైరెక్ట్ డీసీ కాదండి, ఓన్లీ పల్సెస్. అవి డైరెక్ట్ డీసీ వోల్టేజ్ కాదు. ఎందుకంటే ఆ 8 లెగ్ ఐసీకి 1.2 వోల్టేజ్ లేదా 2.2 వోల్టేజ్ మాత్రమే ఇన్పుట్ వస్తుంది. ఆ తర్వాత మనకు మల్టీమీటర్లో 3.3గా చూపిస్తుంది ఎనబుల్ వోల్టేజ్. కేవలం మల్టీమీటర్ తోటి చెకింగ్ చేయడానికి మాత్రమే ఆ కౌంట్ సరిపోతుంది. ఇప్పుడు ఎనబుల్ వోల్టేజ్ ఓకే ఉందండి. .3 వోల్టేజ్ ఎనబుల్ వోల్టేజ్. ఎనబుల్ వోల్టేజ్ వచ్చినప్పుడు ప్రాసెసర్ ఐసీ రన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎస్టీవీ వర్టికల్ పల్స్ స్టార్ట్ అవుతుందండి. వర్టికల్ పల్సెస్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది 3.3 వోల్టేజ్ ఉండదు, 2.45 ఉంటుంది. ఇది ఓన్లీ పల్సెస్ అండి. ఆ వర్టికల్ ఎస్టీవీ పల్స్ ఉన్నప్పుడు మాత్రమే సీకేవీ అనేది రిలీజ్ అవుతుంది. ఎస్టీవీ ఉన్నప్పుడే సీకేవీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సీకేవీ కూడా ప్రాసెసర్ ఐసీలో 7 or 8 లైన్స్గా డిస్పాచ్ అవుతుంది. అది కేవలం ఒక ఎస్టీవీ పుషింగ్ ఉంటే మాత్రమే. ప్రతి టీకాన్ ఐసీలో కంపల్సరీ ఎస్టీవీ పుషింగ్ అనేది ఉండాలి. కొన్ని ఐసీల ముందు ఎస్టీవీ టెస్టింగ్ పాయింట్ ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు. అదొకటి మనం చూసుకోవాలి. ఇక్కడ
ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ను కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్పుట్ వోల్టేజ్ ఓకే ఉంది, 12 వోల్టేజ్. అది ఓకే ఉన్నప్పుడు ఎనబుల్ వోల్టేజ్ ఓకే అవుతుంది. ఎనబుల్ వోల్టేజ్ తర్వాత ప్రాసెసర్ ఐసీలో నుంచి ఎస్టీవీ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత